వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇక సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాసమైలారం సిగాచి పరిసరలో ప్రమాద ఘటనను పరిశీలించారు బీహార్ సిపిఎం బృందం. బీహార్ రాష్ట్రం కరక్కడ్ ఎంపీ రాజారాం సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలో కనీస భద్రతా చర్యలు లేవు, రిజిస్టార్లో చాలా విషయాలు దాగున్నాయి, రిజిస్టార్ కాలిపోయిందని చెప్తున్నారు, రిజిస్టర్ 2 కాపీలు ఉంటాయి, మరొక రిజిస్టర్ బయట పెట్టాలన్నారు. ఎందుకు దాస్తున్నారు అంటూ ప్రశ్నించారు. కాంట్రాక్టర్ కార్మికులు చాలా మంది పనిచేస్తున్నారు, కానీ కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ చేయలేదు, దీంతో కార్మికుల వివరాలు దాచిపెడుతున్నారు, హఠాత్తుగా ప్రమాదం జరిగిందంటున్నారు, అది ఎలా సాధ్యమన్నారు. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు హెచ్చరించారు. పాసమైలారం సిగాచి పరిస్థితుల్లో ఘటనకు సంబంధించి ఆయన ఆరా తీస్తున్నారు. What is the relation? Sir. अरे जरा क्रास दिलो. Yes. I visited some days back for a to labor committee. अभी इना के लेके जाते बोलते बोले का नाम क्या है? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బొంగులూరు సమీపంలో ఓ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ విలేకరుల సమావేశం నిర్వహించారు. 15 సంవత్సరాలలో చేయని అభివృద్ధి, 16 నెలల్లో మా ఎమ్మెల్యే చేసే అభివృద్ధి కండ్లకు కనబడలేదా? గత 15 సంవత్సరాల నుండి ఒక్క నిరుపేదకు ఇల్లు ఇవ్వని ఎమ్మెల్యేవి నీవేనా? మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేదన్నారు. నియోజకవర్గ ప్రజలు 41,000 మెజారిటీతో ఓడిపోయి 16 నెలల నుండి ముద్దు నిద్రపోయేది నీవు. 15 సంవత్సరాల నీవు, నీ కొడుకు నియోజకవర్గంలో ఎన్ని భూములు దోచుకున్నారో ప్రజలకు తెలవదా అంటూ మండిపడ్డారు. ఓట్లతోని ఓడిపోయిన వ్యక్తి ఈ రోజు నీ మాటలు వింటుంటే ఈ కాన్సెన్స్ సిగ్గు అంటుంది. నిజంగా మాకే నవ్వు వస్తుంది. 15 ఏళ్ళల్లో చెయ్యని అభివృద్ధి మా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు 15 నెలల్లో చేసి చూపిస్తే ఈరోజు ఏం మాట్లాడాలో అర్థం కాక అసలు ఏజ్ అయిపోయింది అనుకుంటా, మతి స్థిమితం లేకుండా మాట్లాడుతుంది ఈరోజు కిషన్ రెడ్డి. ఈ 15 ఏళ్లలో నువ్వు ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చావా? ఈరోజు మా ఎమ్మెల్యే గారు 15 ఏళ్ళల్లో ఇయ్యంది 15 నెలల్లో ఈ స్టేట్లో ఏ కాన్ఫరెన్స్లో ఇవ్వని ఇల్లు ఇబ్రహీంపట్నం కాన్ఫరెన్స్కి 20,000 హౌస్ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ విడతలో వారి దగ్గర పోయి ఏ నిర్ణయం తీసుకోకుండా కట్టిన ఇళ్లను అదే విధంగా ఉంచి దాంట్లకు ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, పోతే వాటర్ సప్లై లేదు, ఎటువంటి లేకుండా ఇల్లు కట్టి వదిలిపెట్టి ఏ నిర్ణయం తీసుకోకుండా ఆ ఇళ్లను ఆ విధంగా వదిలిపెట్టిన తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున దానికి ఖర్చు ఉంది. ఇంకా 50 లక్షల రూపాయల పన్నుతుంది. దాంట్లో ఏ విధంగా ఇంట్లోకి పంపిస్తాం వాళ్ళను? మీరు చేసినటువంటి మీరు కట్టినటువంటి ఇళ్ళే ఆ ఇళ్ళకు పంపిస్తానంటే మీరు పంపించేది ఆ రోజే. నేను ఈరోజు మమ్మల్ని అడగపోయేది. ఈరోజు పూర్తి స్థాయిలో దాన్ని అభివృద్ధి చేసిన తర్వాత, పూర్తి స్థాయిలో దాన్ని మరమ్మతు చేసిన తర్వాత నేను పంపించాలనే ఉద్దేశంతో ఈరోజు 30 లక్షల రూపాయలు దానికి నిధులు కేటాయించి టెండర్ ప్రక్రియ నడుస్తూ ఉంటే వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ సొంత కార్యకర్తలు కొంతమందికి 20-25 మందికి అందులో ఇల్లు ఇచ్చి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతోటి మిగతా జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో గణేష్ నవదుర్గ మండలాధ్వర్యంలో త్రిశక్తి మాత దేవాలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వారాహి మాతకు శుక్రవారం రాత్రి అమ్మవారి సన్నిధిలో లక్ష్మీ గణపతి, చండీ, వారాహి రుద్ర హోమం చేపట్టారు. ఇక వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో 9 రోజుల పాటు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ అని, ఈ సమయంలో వారాహి దేవిని పూజించడం ద్వారా భక్తులు శత్రువుల నుండి రక్షణ పొందుతారని, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ నవరాత్రులు జూన్ 26 నుండి జూలై 4 వరకు నవరాత్రులు నిర్వహిస్తామని, జూలై 5 నాడు వారాహి మాత నిమజ్జనం జరుగుతుందని తెలియజేశారు.
ధనక్షమే కామక్షమే సుమనక్షమే భద్రంతమే శ్రేయస్సమే యశస్సమే భగత్తమే భయంతమే యంతాంతమే దత్తాంతమే క్షేమక్షమే భూతమే మహంతమే సలింతమే ధ్యానస్తమే చూస్తమే ప్రశిష్టమే శ్రీరంతమే స్వతంతమే రూపంతమే నామక్షమే వేదాతమే మృగాతమే రేణ మిత్రంతమే భగంతమే సుగంతమే శయనక్షమే ప్రవినంతమే ప్రేమికృతం రామనగరం జయ హే మహిషాసుర రమ్య కపర్దిని శైలసుతే జయ రమ్య కపర్దిని శైలసుతే జయ రమ్య కపర్దిని. నిర్మల్ జిల్లా హరే కృష్ణ మందిరం నిర్మల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ వ్యవస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీమతి భక్తి వేదాంత స్వామి వారి దివ్య ఆశీస్సులతో నిర్మల్ వీధుల గుండా శ్రీ శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. పూరి జగన్నాథుని రథయాత్ర ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుందని నిర్మల్ పట్టణంలో భక్తజన సందోహంతో కలిసి రథయాత్ర నిర్వహించడం ఎంతో పుణ్యమని, రథయాత్రలో చిన్నపిల్లలు మహిళలు ఎక్కువ సంఖ్యలో హాజరై ఇలా అందరూ కలసమెలిసి రథయాత్రలో పాల్గొనడం ఎంతో శుభసూచకమని, ఇదే హైందవ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ కలసమెలిసి ఉండాలని దీని సారాంశమని, అలాగే రథం పైన ఆసీనుడైన జగన్నాథుని దర్శించిన వారికి పునర్జన్మ ఉండదని ఇది స్కంద పురాణం చెబుతుందని అన్నారు. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे अंतर्जातीय कृष्ण चैतन्य संगम द्वारा इस्कॉन संस्थ द्वारा పూరి జగన్నాథ రథయాత్ర ఎంతో అంగరంగ వైభవంగా ప్రపంచమంతటా జరుగుతుంది. అదే ఉత్సవంలో భాగంగా ఈరోజు నిర్మల్ పట్టణంలో నిర్మల్ వాస్తవులందరూ భక్తులందరూ కలిసి ఆ పూరి జగన్నాథుని యొక్క రథయాత్ర మహోత్సవము ఊరేగింపు మొదలు పెడుతున్నాము. ఇందులో ఎంతో భక్తులందరూ ఉత్సాహంగా వచ్చి పాల్గొంటున్నారు. స్కంద పురాణం చెప్తుంది, రథేతు వామనం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. కేవలం ఒక్కసారి జన్మలో ఒక్కసారైనా ఆ జగన్నాథుని యొక్క రథ చక్రాలను మనం నడిపిన, రథాన్ని దాకిన, స్వామివారి రథోత్సవాన్ని వీక్షించిన మన అన్ని కష్టాలు తొలగి పునర్జన్మ అనేది ఉండదని స్కంద పురాణం చెప్తుంది. కావున భక్తులందరూ కలిసి ఇక్కడ వచ్చి ఈ రథయాత్రలో పాల్గొంటున్నారు. ఇది ఎంతో పీస్ఫుల్గా ఆనందవంతంగా మనం భగవంతుని నామాలు కీర్తిస్తూ ఈ రథోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇదే హైందవ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశము. అందరం కలిసి వసుదేవ కుటుంబకంగా కలిసిమెలిసి ఆనందంగా ఉండాలనే ఈ యొక్క ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశము. హరే నిర్మల్ జిల్లా కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తూ కార్మికుల హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9 నిర్వహించబడే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సిపిఎం పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుంది అని సిపిఎం రాష్ట్ర నాయకులు ఉడతా రవీందర్ అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కమిటీ జనరల్ బాడీ సమావేశం నిర్మల్లో జరిగింది. సమావేశంలో జూలై 9న జరిగే సమ్మెను విజయవంతం చేయాలని, సమ్మెకు విస్తృత ప్రచారం మద్దతు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని తీర్మానించబడింది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి గౌతమ్ కృష్ణ, కార్యవర్గ సభ్యులు సురేష్, వసుధ, పసియుద్దీన్, గంగామణి, పోసెట్టి ప్రసాద్, ముత్యం పాల్గొన్నారు. లక్షలాది మంది కార్మికుల యొక్క భవిష్యత్తుకు చాలా కీలకమైనటువంటి సమ్మె. ఈ సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చట్టాలని వెనక్కి కొట్టాల్సిన బాధ్యత ఈరోజు కార్మిక వర్గం ముందున్నది. ఆ కార్మిక వర్గాన్ని కొన్ని శక్తులు పక్కదోవ పట్టిస్తూ ఉన్నాయి. వాటి నుంచి రక్షించి ఇవాళ దేశ ప్రజలని, కార్మిక వర్గాన్ని రక్షించే బాధ్యత కార్మిక వర్గం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈ సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘటిత రంగం, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి అన్ని కార్మికులు, అదేవిధంగా స్కీమ్ వర్కర్స్, రాష్ట్ర వ్యాప్త రంగాలు, అదేవిధంగా స్థానిక రంగాలు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటాము. ఈ సమ్మెకి ఇప్పటికే ప్రజా సంఘాలు, కార్మిక కర్షక సంఘాలు, రైతు సంఘాలు అన్నీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించినాయి. ఈ జూలై 9న జరిగే సమ్మెను భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ కూడా
ఆల్ ఇండియా కమిటీ కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉంది. జూలై 9న జరిగే సమ్మెలో ఈ నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా సమ్మెలో భాగస్వామ్యమయ్యి కార్మిక వర్గానికి అండగా నిలబడతారని చెప్పి తెలియజేస్తాను. ఆ రకంగా ఈ సమ్మెలో మొత్తం పార్టీ శ్రేణులు ప్రభుత్వం అందించే వివిధ పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులకు అందిపుచ్చుకుని వారి స్థితిగతులను మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు యంత్రాలు, చెక్కులు పంపిణీ చేశారు. ఇక ప్రజల జీవనోపాధులు మెరుగుపరుచుకోవడానికి మెప్మా శాఖ ద్వారా చీరాల మండలంలో 2, బాపట్ల మండలంలో 2 లబ్ధిదారులకు ఎలక్ట్రికల్ ఆటోలను ముద్రా రుణం ద్వారా జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి మరియు బాపట్ల శాసనసభ్యులు వెగిసిన నరేంద్ర వర్మరాజు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ పీడీ శ్రీనివాసరావు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రాజ్ దెబోరా, బీసీ సంక్షేమ శాఖ అధికారి శివలీల పాల్గొన్నారు. అవుట్ ఆఫ్ 3.6 50,000 ఎన్ని కిలోమీటర్లు వస్తుందండి? రైట్ అమ్మా, కంగ్రాట్స్. సార్ అందరూ చూడండి సార్, సార్ 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 పట్టు కొంచెం ముందు అందరు కొంచెం వెనక జరగండి. సుప్రీంకోర్టులో లోక్ అదాలత్ తీర్పు సుప్రీం తీర్పుతో సమానం. సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ ఉపయోగించుకోండి అని తెలియజేశారు 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలోని కోర్టు ఆవరణంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్, సీనియర్ సివిల్ జడ్జి బేబీరాణి, జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ మరియు న్యాయవాదులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు, బ్యాంక్ సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు, కోర్టు సిబ్బంది మొదలైన వారు పాల్గొన్నారు. అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసింది ఏమంటే, ఏ కేసు ఉన్నా కూడా సివిల్ కానీ క్రిమినల్ కానీ కాంపౌండబుల్ అఫెన్స్ ఏదన్నా కూడా తీసుకొని ఇరు పార్టీలు రాజీ మూలకంగా కేసు చేసుకునే మార్గం పెడుతుంది. కాబట్టి మీరందరూ కూడా నేను నెగ్గాను అనేది ఉండదు, ఒకరు నెగ్గారు అనేది ఉండదు. కాన్సెప్ట్ ఇక్కడ లోకగణతలో ఇరు పార్టీలు నెగ్గినట్లే. కాబట్టి కొంచెం ఒకరు తగ్గాలి, ఒకరు నెగ్గాలి అన్నట్లు కాకుండా ఇద్దరు తగ్గి రాజీ చేసుకుంటే చాలా వరకు ఇరు పార్టీలు హ్యాపీగా ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఖచ్చితంగా మీ కేసులు ఏవైనా కూడా చర్చతోనే ఒక 5 నిమిషాలు కూర్చొని మన ఇంట్లో పెద్దలు ఎలా పంచాయతీ చేస్తారో అదేవిధంగా 5 పార్టీలు కూర్చొని మంచి వాతావరణంలో ఒక 5 నిమిషాలు ఓపిక పెట్టి చర్చించుకుంటే మీ కేసుకి మీరే పిలుస్తారు పెట్టుకోవచ్చు. లేకపోతే మీకు తెలుసు కదా, ఓ కేసు ఎన్ని రోజులు తిరగాలి, మనం కోర్టుకి ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, తర్వాత ఎంత టైం వేస్ట్ అయిపోతుంది, ఇలాంటివి చాలా మంది నష్టం కలిగించే వెసులుబాటు ఉంటుంది. మినిమం ఒక కేసు తెగాలంటే ఒక కోర్టులో ఒక 6 నెలలు ట్రయల్ చేస్తే గానీ మనం ఆ కేసుని జడ్జిమెంట్ చెప్పలేము. కాబట్టి అలాంటిది మీరు చూడండి, 6 నిమిషాలు ఓపిక బట్టి ఈ పార్టీ కూర్చొని మాట్లాడుకోవాలి.
పెద్ద మనుషులు ఎవరన్నా కూడా న్యాయవాదులు ఉంటారు కదా, వాళ్ళ సహాయం తీసుకొని మీరు రాజీ చేసుకుంటే 6 నిమిషాల్లో మీ కేసును ఫుల్ స్టాప్ పెట్టుకునే అవకాశం ఉంది. అందుకే భారత ప్రభుత్వం వారు ప్రతి 3 నెలలకు ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కక్షిదారులందరూ బాపట్ల జిల్లా 33వ వార్డు అరవపాలెంలో పక్షవాతంతో బాధపడుతున్న దువ్వా సామీలకు బాపట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేజెంట్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆర్థిక సహాయం అందజేశారు. డ్రైవర్గా పనిచేసిన సామేల్ పక్షవాతానికి గురై తన తల్లి వద్ద ఉంటున్న పరిస్థితి తమ దృష్టికి రాగా శనివారం సామేలను కలిసి కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇదే విధంగా దాతలు ఎవరైనా స్పందించి సామేలకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బాపట్ల పట్టణం 33వ వార్డు చెంగల్ రైడ్ అరవపాలెంలో దువ్వి సామేల్ అనే అతను లారీ తోలుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. అనుకోకుండా అతనికి పక్షవాతం రావడం, దాంతోపాటు కొన్ని అనారోగ్య సమస్యలు అతనికి ఎదురు కావడం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నాడు. అతని కుటుంబ సభ్యులు కూడా అతని అనారోగ్య పాలైన వెంటనే అతను దూరంగా పెట్టేశారు. వారు ఆయన తల్లి దగ్గర ఉంటూ జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. ఇట్లా ఏదైనా సహాయ సహకారాలు కోరుతా ఉన్న నేపథ్యంలో వాళ్ళ ఫ్రెండ్స్, ఇక్కడ లోకల్గా ఉన్న స్థానిక ప్రజలు అతన్ని కొంత ఆర్థిక ప్రయత్నిస్తూ ఉన్న క్రమంలో స్థానికంగా ఉన్న ఏసోబు మా ఆర్గనైజేషన్ దృష్టికి, మా గౌరవ అధ్యక్షులు వేజెంట్ల శ్రీనివాసరావు దృష్టికి తీసుకురావడం, మేమందరం చర్చించుకొని మా ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ తరఫున అతనికి కొంత ఒక 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసాం. మేము ఇచ్చిన 5,000 రూపాయల ఆర్థిక సహాయం అతనికి కొన్ని నెలల పాటే, 1 నెల లేదా 15 రోజుల పాటు అతని ఆపద నుంచి బయటపడేసింది. మిగతా సమయాల్లో కూడా అతని కష్టాలు తప్పని పరిస్థితులు వస్తుంటాయి కాబట్టి మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి అతనికి సహాయం చేసి ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మా వంతు సహాయంగా మేము ఇంకా అతనికి ఏదైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా కూడా మేము చేయిస్తాం. మీరు కూడా ముందుకు వచ్చి ఆపదలో ఉన్న కుటుంబాన్ని, అనారోగ్యంతో ఉన్న అతన్ని ఆదుకోవాలని చెప్పి ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ తరఫున మా సభ్యుల ఎడ్డు కోరడం పట్ల భక్తులు ఆందోళన చెందుతున్నారు. కాంట్రాక్టర్ అప్పచెప్పిన వర్క్ అండి ఇది నిర్మాణంలో ఉండగానే ఇది మొదలుపెట్టి 1.5 డే అయింది. ఇది మొదలుపెట్టి ఆ నిర్మాణంలో భాగంగా ఏంటంటే వాళ్ళు వాడే వెహికల్స్ ఏదైతే ప్రొక్యులెండర్ వాడడం జరిగింది. ఇక్కడ ఆ ప్రొక్యులెండర్ మూవ్మెంట్లో ఏదైతే పోలు వేస్తున్నారో ఆ పోలుకి తగిలి అది షెడ్ కూలిపోవడం అనేది జరిగింది. వాటి ఇమ్మీడియట్గా కాంట్రాక్టర్కి ఏం చెప్తున్నామంటే ఇది రిమూవ్ చేసేయమని చెప్పాం. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఓపెన్ ప్లేస్లో పూలు ఏర్పాటు చేసి ఈ కషెడ్ వేస్ట్ అది ఎక్కువ మొత్తంలో వేసి అలాగే కార్పెట్ కూడా వేసేయమని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇక షెడ్ అనేది తీసేస్తున్నాం కాబట్టి అక్కడ ఏ ప్రాబ్లము ఉండదండి. గతంలో కూడా ఇతను వర్క్స్ చాలా చేస్తున్నారు మన దగ్గర. అరవపాల గ్రామంలో వంగవీటి మోహనరంగ 78వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో యువకులంతా అరవపాలెం పుంతవంతెన హనుమాన్ సెంటర్లో పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ కట్ చేసి పంచారు. ఇక వంగవీటి మోహనరంగ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బాణాచంసా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అరవపాలెం యువత వంగవీటి మోహనరంగ నేటి తరానికి ఆయన ఆదర్శమన్నారు. వంగవీటి మోహనరంగ భౌతికంగా దూరమై 3.5 దశాబ్దాలు దాటిన ప్రజల హృదయాలలో నేటికి సజీవంగా ఉన్నారన్నారు. ఆయన ఆశయాలు ఆదర్శంగా తీసుకుని యువత పనిచేయాలన్నారు. హ్యాపీ బర్త్డే రంగా గారు. హ్యాపీ బర్త్డే రంగా గారు. హ్యాపీ బర్త్డే
మాజీ మంత్రి మేరుగ నాగార్జున కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న మోసాల గురించి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పావులూరులో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పొగాకు రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వమే పొగాకుని కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, పరుచూరు వైసీపీ ఇన్ఛార్జ్ గాదే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. మనకి తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. కాకపోతే ప్రజలు మోసానికి గురయ్యాం, మోసపోయామని అనుకుంటున్నా కూడా వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చింది ఏంటి, అది వాళ్ళు ఎందుకు అమలు చేయలేకపోయారు. అంతకుముందు కూడా వాళ్ళు 14-19 గంటలు అప్పులు చేసిపోయినా కూడా, కరోనా కాలం వచ్చినా కూడా, ఆదాయం రాకపోయినా కూడా 9 హామీలు ఇచ్చిన నవరత్నాలని చెప్పి 38 పథకాలను తీసుకొచ్చి ప్రతి వర్గాన్ని, ప్రతి కుటుంబాన్ని ఆదుకొని, ముసలి వాళ్ళ దగ్గర నుంచి పుట్టిన పిల్లవాళ్ళ దగ్గరకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో అన్ని రకాలుగా అండగా నిలబడి ప్రభుత్వం 5 సంవత్సరాల సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తే వీళ్ళు అబద్ధ హామీలు ఇచ్చి ఈరోజు ఎలా ప్రజలను మోసం చేశారనేది వాళ్ళ మేనిఫెస్టోని ప్రజలకు ఇంకొకసారి మళ్ళీ గుర్తు చేసి, వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పింది ఇది, మీకు వాళ్ళు బాండ్లు రాసి ఇచ్చింది ఇది, ఇంట్లో ఈరోజు వాళ్ళు మీకు ఏమి ఇచ్చారో మీరే గుర్తు తెచ్చుకోండి అని చెప్పి ఒకసారి మనం మళ్ళీ వాళ్ళని మేనిఫెస్టో వాళ్ళ కళ్ళెదురుగా కనిపించేటట్టుగా చేసి కార్యక్రమాలని ప్రతి గ్రామంలో యూత్ కమిటీ వాళ్ళు కానీ, గ్రామ కమిటీ వాళ్ళు కానీ, సోషల్ మీడియా వాళ్ళు కానీ దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తే ప్రజలు వాళ్ళు మోసపోయేవారు కానీ మనం మోసపోయామనే దాన్ని మనం ప్రతిసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప ఆలోచనలతో, ఆశయాలతో ఈ రాష్ట్రంలో కులము, మతము, ప్రాంతము, పార్టీ చూడకుండా సంక్షేమం, అభివృద్ధి అనేది కళ్ళకు అద్దం పెట్టే విధంగా పరిపాలన చేయటం వల్లే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుండె మీద చేసుకొని ఇదిగో ఈ సంక్షేమ పథకం మేము చేశాం, ఇదిగో మీ ఇంటికి అవకాశాలు వచ్చినాయి, ఇదిగో మా జగనన్న చెప్పిన మాట చేశాడు, జగనన్న పేదవారి గుండె చప్పుడు, అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి ఈ సమాజంలో అప్రూవ్మెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ద్వారా చేసి చూపించామని చెప్పినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. అందరూ పంచకట్టు రైతులే. రైతుల్ని ఎంత మోసం చేశారో, రైతు సంక్షేమానికి ఎంత పీకలు వేశారో జగన్మోహన్ రెడ్డి గారు రైతు ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ AVN TV తెలుగు న్యూస్.